అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈ రోజు జనవాడ గ్రామంలో చాలా పెద్ద ఇష్యూ మీరు టీవీలో అన్నిట్లో చూశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద ట్వీట్ చేశాడు, చలో జనవాడ అని చెప్పేసి. ఎవరినో ఏదో చర్చి వాళ్ళని కొట్టారు హిందువులు, జై శ్రీరామ్ అంటూ లోపలికి వచ్చారని. మా దేవీ దేవతల్ని, మా హిందుత్వాన్ని, మేము నమ్ముకున్న మా నమ్మకాన్ని, మావన్నీ కూడా బాధ పెట్టే విధంగా వాళ్ళు వ్యాఖ్యానం చేసినప్పుడే కదా వీళ్ళ కోపం వస్తుంది. వీళ్ళు వాళ్ళని అనవసరంగా వెళ్ళి ఎందుకు కొడతారు? పని పాట లేదా? వాళ్ళు కొడితే వీళ్ళు కొడతారు. అది కొట్టింది చెప్పకుండా మేమే కొట్టామని చెప్పి రివర్స్ లో చెప్తూ మొత్తం అంతా కేసుని తిట్టి తిప్పాలని రాజకీయానికి పాపం రేపెద్దన ఏదో నిలబడదాం అనుకుంటున్నట్టు ఆయన రాజకీయం రంగు పులిమేస్తాడు. మొత్తం అంతా వచ్చి పెద్ద జనమందరిని తీసుకొచ్చి అందరిని పెట్టాడు. హిందువులందరూ గాని వస్తే, అందరూ గాని అనుకొని గాని నిలబడితే ఇదే ఈ గ్రామం మొత్తం అంతా కూడా అట్టుడిగిపోయి మొత్తం అంతా కట్టుదిట్టమైన భద్రతలు పెట్టుకున్నా కూడా మా హిందువులు అన్ని సంస్థలన్నీ కూడా వచ్చాయంటే మాత్రం మీరు ఎక్కడెవరు నిలబడలేరు. 10 మంది 20 మందిని వేసుకుని వచ్చేస్తే అయిపోదు. అర్థమైందా? మేము గాని తలుచుకుంటే మొత్తం గ్రామం అంతా అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఊరికే అక్కడ లోపలికి 10 మందిని తీసుకెళ్లి సామరస్యంగా మాట్లాడతామని పోలీసులు తీసుకెళ్తే ఎంతమంది సమావేశం అయ్యారు చూడండి. ఇక్కడ ఒక్కసారి ఇది ఓన్లీ గ్రామంలో ఉన్న పిల్లలే, అందరూ యువకులే మొత్తం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇవ్వండి, ఇటువైపు అటువైపు మొత్తం ఇంతమంది వచ్చారంటే ఇక్కడ లోపల 10 మందిని లోపల తీసుకెళ్తే మేము అందరం వెళ్లి గట్టిగా అడిగితే సామరస్యంగా ఇద్దరి మీద పెడతాం కేసులు. అంతేగాని అట్రాసిటీ కేసులు పెడతామంటే బీసీసీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఇప్పించాలండి సర్టిఫికెట్. వాళ్ళ సర్టిఫికెట్ లోనే దళితులను పెట్టుకుని ఏదేదో చేసి ఇక్కడేమో చేసే పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ గొయ్యి వాళ్లే దవ్వుకున్నారు. అన్ని విధాలుగా బయటకు వస్తాయి. ఎవరు రంగు ఏంటో బయటకు వస్తుంది. ప్రతి సంస్థ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. ప్రతి ఒక్కరు వస్తారు. గట్టిగా ఫైట్ చేస్తాం. హిందువులం నికార్స్ గా మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. నిగ్గు తేల్చాకే మేము మాట్లాడతాం. ప్రతి ఒక్కరికి బ్లడ్ మరుగుతోంది ఈ మధ్య. ఎవరు ఊరుకునేది లేదు. మీ ఆటలు సాగు. ఎన్ని పిలుపులు ఇచ్చినా అంతకు 10 పిలుపులు ఇవ్వగలం మేము కూడా. కానీ మేము చట్టానికి లోబడి ఉన్నాం కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి. అర్థమైందా అండి? ఒకసారి ప్రతి హిందువు కొని తలుచుకుంటే మీరెవరు నిలబడలేరు కూడా. మీరు ఏదో ఎడారి మతాలన్నీ వచ్చి మా మీద రుద్దేద్దామని చూసి మా ఇళ్లలో మేము ఏం పూజలు చేసుకుంటే మీ పర్మిషన్లు తీసుకోవాలి. మేము ఏదైనా పూజ చేసుకుంటే పెద్ద పెద్ద సౌండ్లు పెడుతున్నారని ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళ పప్పులు అన్ని ఉడకం, ఇంకా అయిపోయింది. రేపటి నుంచి వాళ్ళకేమైనా అక్రమ కేసులు పెట్టినా ఏమైనా జరిగినా జొన్నవాడ మొత్తం అష్టదిగ్బంధనం అయిపోయినట్టు అయిపోతుంది. మొత్తం అన్ని దారులు దిగ్బంధనం చేస్తారు. హిందువులందరూ వస్తారు. ప్రతి హిందువు కదిలి రావాలి. ప్రతి హిందూ బంధువుకి నేను చెప్తున్నా ఈ విషయాన్ని. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై.